బ్రేకింగ్ న్యూస్. టెంపుల్ సిటీ తిరుపతిలోని అలిపిరి వద్ద హై టెన్షన్ నెలకొంది. జూ పార్క్ రోడ్లో అనుమతి లేని వ్యాపారాలపై మున్సిపల్ అధికారులు యాక్షన్ తీసుకున్నారు. పర్మిషన్ లేకుండా ఏర్పాటు చేసిన టిఫిన్ సెంటర్లను, ఇతర వ్యాపారాలను అక్కడి నుంచి తొలగించారు. దాదాపు 40 టిఫిన్ సెంటర్లను అధికారులు అక్కడి నుంచి తొలగించారు. దీంతో వ్యాపారులకు మద్దతుగా వైసీపీ నాయకులు నిరసనకు దిగారు. నిరసనకు అనుమతి లేదని పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అలిపిరి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు వైసీపీ నాయకులకు అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక వైసీపీ నాయకులు, కార్యకర్తలు సైతం భారీ సంఖ్యలో ఉండడంతో పోలీసులు, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను ఎస్పీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. చేపట్టేటువంటి నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఉద్రిక్త నెలకొన్న పరిస్థితి మనం చూడొచ్చు. అలిపిరి మార్గం గుండా, అంటే నంది సర్కిల్ నుంచి అలిపిరి మార్గం, గరుడ మార్గం వెళ్లే మార్గంలో వైఎస్ఆర్సీపీ అట లింక్ బస్ స్టాండ్ వద్ద బైరాడించడం నిరసనల కార్యక్రమంలో భాగంగా వీళ్ళందరినీ కూడా సరే ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు లిఫ్ట్ చేసే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అంటే పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన చేపడతామని కూడా గత వారం రోజులుగా సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో 30 యాక్ట్ కూడా తిరుపతిలో, అంటే ఈ నెల 1వ తేదీ నుంచి కూడా 30 యాక్ట్ పోలీసులు అమలు చేసిన పరిస్థితుల్లో ఎవరు ఎటువంటి నిరసనలు చేపట్టరాదంటూ కూడా సరే ముందు నుంచి పోలీస్ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. 30 యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో యొక్క ర్యాలీలు, నిరసనలు, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి వీలు లేదంటూ కూడా సరే అట పోలీస్ శాఖ అమలు చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో అటు వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఈ యొక్క నిరసన అయితే చేపడతామంటూ కూడా భీష్మించి కూర్చుంది. ఈ నేపథ్యంలోనే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం కదా. 41 మంది కుటుంబాలను రోడ్డును పాలు చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు పాశవికంగా అయితే మనం చూడొచ్చు. ఏదైతే అట మీడియాతో కూడా మాట్లాడడానికి కూడా వీలు పోయిన పరిస్థితి అయితే ఉంది. అటు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అయినటువంటి భూమన అభినయ్ రెడ్డి అయితే యొక్క నిరసన బాట పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్రిక్తత వచ్చేసినటువంటి పరిస్థితి. అంటే నిత్యం వేలాది మంది యాత్రికులు కూడా ఇదే ప్లేస్ లో కూడా తరలి వస్తున్న నేపథ్యంలో అంటే ఎటువంటి ఇబ్బంది కలుగుతున్నట్టు పోలీస్ శాఖ ముందస్తుగానే హెచ్చరికల నేపథ్యంలో అటు నిరసన బాట పట్టిన క్రమంలోనే ఇట వీళ్ళందరినీ కూడా సరే రోడ్డుపై బైరాయించారు. రోడ్డుపై బైరాయించినటువంటి ఈ క్రమంలో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కి అయితే తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దాదాపు ఈ యొక్క అలిపిరి మార్గం నుంచి జూ పార్క్ మార్గంలో ఉన్నటువంటి స్టాల్స్ ఏదైతే ఉన్నాయో ఈ స్టాల్స్ అన్ని కూడా సరే మున్సిపల్ శాఖ తొలగించిన నేపథ్యంలో వాళ్ళకి మద్దతుగా కూడా ఈ యొక్క నిరసన బాట చేపట్టారు. అప్పటి నుంచి కూడా సరే గత వారం రోజులుగా ఈ యొక్క సోషల్ మీడియా వేదికగా కూడా సరే ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టిన పరిస్థితి. ఇదే ప్రస్తుతం భూమన అభినయ్ ఉన్నంత వారు దారుణమైనటువంటి చర్యకి తెలుగుదేశం ప్రభుత్వం పాల్పడుతుంది. 41 మంది అభాగ్యులను రోడ్డును పడేశారు. కేవలం రవినాయుడు అనేటటువంటి ఒక్క వ్యక్తికి లాభం చేయాలన్న ఉద్దేశం. ఏదైతే కేవలం అట పోలీసులు మూకమిడిగా తమ నిరసన పార్టీని కూడా సరే భగ్నం చేస్తున్నారు. ముందు నుంచి పిలుపునిస్తున్నాం,
కేవలం ఈ యొక్క 30 యాక్ట్ అమల్లో తీసుకొచ్చిన పేరుతో అట నిరసన చేపట్టినప్పుడు కూడా సరే తాము ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాం, అందుకే నిరసన చేపుతున్నాం అంటూ కూడా సరే బోబనామరాజు చెప్తున్న పరిస్థితి ఏంది. మొత్తం మీద అట అలిపిరి కేంద్రంగా కూడా సరే అట ఒకసారిగా రాజకీయ వేడెక్కైతే మొదలైందని చెప్పుకోవచ్చు. అట ఉన్నటువంటి పోలీస్ శాఖ కానీ అటు వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. దాని తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు అలిపిరి మార్గంగా కూడా సరే బైరాయించిన పరిస్థితి అయితే వీళ్ళందరినీ కూడా సరే అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కి అయితే పోలీస్ శాఖ తరలించిన పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి.